అల్లూరు జిల్లా పాడేరులో బీజేపీ చీఫ్ మాధవ్ చాయ్పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక దేశంలో పేదరిక నిర్మూలనకు ప్రధాని మోదీ అనేక పథకాలు అమలు చేస్తున్నారని బీజేపీ మాధవ్ అన్నారు. ఇక అలాగే రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను రక్షించుకోవాలని బీజేపీ మాధవ్ సూచించారు. కాబట్టి తర్వాత రెండవది ఏంటంటే ప్రోడక్ట్ ఏమీ లేదు, కానీ ఏ ప్రోడక్ట్కి సరైన మార్కెట్ లేదు, అంతా మధ్య దళారులతో నడుస్తుంది కదా. ప్రతి ప్రోడక్ట్ కూడా ఉన్నాయి. వీటన్నిటికి కూడా సెకండ్ లెవెల్ షణ్ముఖరావు గారు చాలా రెండు మంచి విషయాలు చెప్పారు. రెండు కూడా దీర్ఘకాలికమైన సమస్యలు. ఒకటి మన ఘాట్ రోడ్, ఎవరు పెట్టారు మన ఘాట్ రోడ్? బ్రిటిష్ సమయంలో నిర్మించబడింది. అల్లూరి సీతారామరాజు విప్లవం చేయడానికి కారణం మన ఘాట్ రోడ్. ఘాట్ రోడ్ గిరిజనుల చేత సరైన వేతనం ఇవ్వాలని చెప్పి గట్టిగా పోరాటం చేయడం కారణంగా ఆ రోజు గిరిజనులందరినీ సమైక్యపరిచింది మన ఘాట్ రోడ్. సో ఘాట్ రోడ్ మన స్వతంత్రాన్ని తీసుకొచ్చింది, అవునా? సో ఆ విధంగా మన ఘాట్ రోడ్ వాళ్ళ స్వతంత్రం వచ్చిన తర్వాత డబల్ రోడ్ కావాలి. నేను ఈ మధ్య సుంకి వెళ్ళాను. సుంకి దగ్గర ఘాట్ చాలా బాగుంది, విట్టు అని చాలా బాగా. కోరాపుట్ నుంచి ఆ యొక్క రోడ్ ఇప్పుడు ఒక నేషనల్ హైవే నిర్మాణం చేస్తాం మనం. మొత్తం మన ప్రాంతంలో ఈ నేషనల్ హైవే గేమ్ చేంజర్. రాజమండ్రి దగ్గర మొదలై రంపచోడవరం, మన చింతపల్లి, అలాగే కొయ్యూరు, చింతపల్లి, దాని తర్వాత మన పాడేరు, అరకు నుంచి విజయనగరం కలవబోతుంది. ఈ రోడ్ ఏదైతే ఉందో నేషనల్ హైవే మన యొక్క ప్రాంతం యొక్క ముఖ చిత్రం మారుతుంది. నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రత్యేక పద్ధతిలో నిర్మించాలి. అక్కడుండే వన సంపద, వన ప్రాణులు కూడా ఎక్కడ నష్టం కాకుండా విధంగా పెద్ద ఘాట్ రోడ్ తయారవ్వాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఆ విధంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రెండో పెద్ద అంశం చెప్పారు, ఇది చాలా ముఖ్యమైన అంశం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను కింద మాడుగుల్లో పిప్పల మోడీ సంబంధించిన కటింగ్ చేసుకుంటే, అంటే పిప్పల మోడీని కట్ చేయడం, శుద్ధి చేయడం, అక్కడి నుంచి ఎక్కడికి పంపిస్తారు? రేట్లో నేను గతంలో ఆ యొక్క సంత కట్టడం జరిగింది. ఎక్కడ జరుగుతుంది? పెద్ద సంత, ఉక్కుంపేట, పెద్దబయలులో పిప్పల మోడీ చాలా పెద్ద విషయం చెప్పాడు. ఇక్కడి నుంచి ముడి సరుకు కిందకి వెళ్ళకూడదు, ఇక్కడే తయారవ్వాలి అని గిరిజనులు అనుకోవాలి. ఇదే పెద్ద యుద్ధం. ఆ విధంగా మనం ప్రారంభించాలి. చిన్న చిన్న పరిశ్రమలు ఇక్కడే ప్రారంభం కావడానికి మనమే కారణభూతులు కావాలి. హలో, కాపీలు లేదు, ఇచ్చిన వస్తారని చెప్పి, అలాగే పెద్దలకి, ఇంకోటి కార్మికులకి, అలాగే నేను ఈ వెహికల్ ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంచుతారు చెప్పడానికి. నాకు ఆటో కానీ జీప్ కానీ ఎవరు కూడా ప్యాసింజర్లు ఎక్కట్లేదు. అలాగే ట్యాక్సీలు కట్టడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే ఇంట్లో మెయింటెనెన్స్ కూడా కొద్దిగా చాలా కష్టంగా ఉంది. పిల్లల చదువులు కూడా అలాగే వెనకబడిపోతాయి. దీనికి మీరు పెద్దల అధికారులు తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని మేము అర్థించుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. నా పేరు గోవింద్ సార్. అదే సార్ లోపల